పెదమాకవరం గ్రామం శ్రీ 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 బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నామండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది పురావస్తు శాఖ నిర్ధారణ ప్రకారం 6వ శతాబ్దం నాటి శివాలయము. మరి అలాగే గ్రామస్తుల కథనం అంటే పూర్వీకులు చెప్పినటువంటి విధానం ఏంటి అంటే ఇది స్వయంగా దేవతలు కట్టినటువంటి ఆలయంగా చెప్తారు. ఈ గ్రామం చుట్టూ దేవతలు ఉన్నటువంటిది, గ్రామం చుట్టూ కూడా నీటి వనరు ఉంటుంది. ఓ లంకలో ఉన్నట్టే ఉంటుంది ఈ గ్రామం అని చెప్పాలంటే. దక్షిణాన దొడ్డుగొండమ్మ తల్లి అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటంటే ఆ కొండ మీద తుపాకీతో కొట్టినా సరే జంతువు చనిపోదు. అక్కడ సంజీవిని పర్వతం అంటే సంజీవిని ఉంది, అందువల్లే అంటారు. మనం ఎక్కేటప్పుడు కూడా సగం వరకు మాత్రమే అలసట ఉంటుంది. కొండ ఎక్కిన తర్వాత అలసట అనేది ఉండదు. చిన్నపిల్లలను కూడా తీసుకుని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంత గొప్ప దీని ఉంటుంది మాకు. అలాగే తూర్పున నల్లగొండమ్మ తల్లి అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారు కూడా ఇది కలియుగం, దేవతలు కనిపించారని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది కూడాను సంక్రాంతికి శివరాత్రి మధ్యకాలంలో ఆ అమ్మవారి కొండ ఉంటుంది. ఆ టైంలో మాకు ఎక్కువగా కట్టెలు సేకరించుకోవడం అంటే వంట సరుకు సేకరించుకోవడం అనేటువంటి అప్పుడే చేస్తుంటారు. ఇప్పుడు స్టవ్లు వచ్చాయి, కానీ పూర్వం కానీ కాదు, రీసెంట్ స్టవ్ లేనంత కాలం కూడా వంట సరుకు అనేది అడవి నుంచి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈ సంక్రాంతి శివరాత్రి మధ్యకాలంలో ఇలా తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు మహిళలకి అమ్మవారు ప్రత్యక్షంగా చిన్నపిల్లల రూపంలో కనిపిస్తారు. అప్పుడు అలా చూసినటువంటి వాళ్ళకి ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దామంటే ఆ పిల్లల పక్కకి 2 పులులు వచ్చి నిల్చుంటే అది చూసిన వాళ్ళు ప్రత్యేకంగా ఇంకా ఉన్నారు. క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అది చూసి అమ్మవారిని దండం పెట్టుకుంటారు అంటది. అందువల్లే ఇక్కడ మతం అయితే మారుతారే తప్ప స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి దేవీ దేవతల కావని కానీ కూడదని కానీ శక్తి లేదని కానీ అనలేరు. అంతటి గొప్ప శక్తి ఉన్నటువంటి ఉంటుంది. అలాగే మాకు ఉత్తరాన ఉత్తరవాహిని ఉంది, అంటే పుణ్య నది అనేటువంటిది ఉంది. దానికి ఒడ్డున మళ్ళీ నీలకంఠేశ్వరుడు అని ఒక శివలింగం ఉంటుంది. అంటే ఈ మహాశివరాత్రి రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొన్ని వేల మంది వచ్చి స్నానాన్ని ఆచరించి ఇచ్చేస్తుంటారు. ఇదంతా కూడా అసలు యాక్చువల్గా ముట్టుకుండేవారు కాదు. ఏది ముట్టుకొని చేయాలన్న కమ్మలపాకలో మాత్రమే ఇది మెయింటైన్ అవుతుండేది. ఎందుకంటే పైన టాప్ లేదు కాబట్టి అలా ఉండేది. కానీ కొంచెం ధైర్యం చేసి దాతల సహాయంతో ఈ షెడ్ వేయటం, దీన్ని శుభ్రం చేయటం అనేది చేశారు. ఇంతకుముందు భయం ఏంటి అంటే పూర్వీకులది, ఇది ముట్టుకుంటే దేవతలు కట్టినటువంటి గుడి, ముట్టుకుంటే ఏదైనా ఉపచారం వస్తుందేమో, ఏది ముట్టుకుంటే ఏది చేస్తాన్న భయానికి ముట్టుకుండేవారు కాదు. కానీ మనము కొంత తెలియని తర్వాత దేవుడు అనేవాడు కీడు చేయడు. అలాంటి నమ్మకాలు మనకు దేవుడి మీద చెడు నమ్మకం ఉండకూడదు, మంచి ఆలోచనతో వెళ్ళాలి అని చెప్పేసి ఓ చిన్న ప్రయత్నంగానే ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి గ్రామస్తులు పెద్దలందరూ కలిపి. మరి ఈరోజు ఇలాంటి ఆలయం అనేది ఈ ప్రాంతంలో ఉంది. దీనికి ఒక శివరాత్రి తప్ప మిగతా ఆదరణ ఉండడం లేదు. ఎలాంటి ఉత్సవాలు చేసే పరిస్థితి కూడా లేదు మహాశివరాత్రి తప్ప. ఆ టైంలో కూడా దాతలు దీనికి ఎలాంటి ఆర్థికం లేదు, రూపాయి ఆదాయం కూడా లేనటువంటి ఆలయం అవడం వల్ల ఉంటుంది మహాశివరాత్రి. దీనికి సందర్భంగా ఇక్కడ ఏంటంటే పాకున్న టైంలో కాలిపోవటం వల్ల శివలింగం పగిలిపోయింది అనమాట. అంటే వేడి వల్ల శివలింగం పగిలిపోయింది. దానివల్ల కూడా కొంతమంది రకం చుట్టూ అమావాస్య టైంలోనూ పౌర్ణమి టైంలోనూ కాగడాలు చాలామంది చూస్తారు, చూసినటువంటి భక్తులు ఉన్నారు. అంటే జ్యోతులు లాంటి ఆలయం చుట్టూ ప్రదర్శన జరుగుతాయి. అనేక మంది, అది భక్తితో సంబంధం లేనిది. అలాగే కార్తీక మాసం టైంలోన ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, స్వామీజీలు వస్తారు. వాళ్ళు దిగంబరంగా ఉన్న వాళ్ళు ఉంటారు, లేదంటే విభూతి పూసుకున్నటువంటి స్వామీజీలు సడన్గా వస్తారు. వాళ్ళు పౌర్ణమి టైంలో గట్ట పూజ చేసినట్టుగా మనకు కనిపిస్తారు. భయానికి కొంతమంది దగ్గరికి రారు వాళ్ళు పూజలు చేసుకునే టైంలోనూ. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో కూడా అర్థం కాదు, ఎందుకంటే రోడ్డు ఎక్కిన తర్వాత మళ్ళీ మనకు కనిపించరు. అయితే పూజలు చేసేటప్పుడు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇది అంతటి శక్తి ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మలింగేశ్వర స్వామికి ఉంది. ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ పూజ చేసిన వ్యక్తికి సంతానం అనేది కలుగుద్ది అనమాట. అది గొప్ప శక్తిగా చెప్పబడుతున్నటువంటి ఇది. అలాంటి ఆలయం ఉన్న చోట మా గ్రామం కూడా మాకు కొంచెం అదృష్టం. లోపల విగ్రహాలను చూద్దాం. ద్వారపాలకులు కదండి. అవునండి, ద్వారపాలకులు. దేవాలయం ఈయన భైరవుడు అనుకుంటాను. భైరవుడు యాక్చువల్గా ఈ ఆలయం కూలగొట్టి ఉండొచ్చు అండి. అప్పుడు ముస్లిమ్స్ టైంలో కూలగొట్టేది, ఆ విధంగా కూలగొట్టి ఉండొచ్చు. అది స్వామివారు
కానీ ఇది వేల సంవత్సరాల క్రితం అలా సో 6వ శతాబ్దం నాటి ఇప్పుడు ఉన్న వాళ్ళకి శివాలయం. తెలియదు కదండి. అవును. ఇది ఎండోమెంట్లో లేదు. ఎండోమెంట్ అనేది రికార్డెడ్గా ఉంది కానీ ఎండోమెంట్ నుంచి ఎలాంటి ఇది డెవలప్ కానీ చేసేది కానీ లేదు. అంటే పురాతన ఆలయాలు ప్రభుత్వం గుర్తిస్తుంది కదండి, దాంట్లో ఉంది అంతవరకు. అటువంటి దేవత దీని ఈ గుడికి ఆగ్నేయంగా ఉండేదని అది తన ఏంటంటే అంటే అంబ అంటే పార్వతీదేవి. ఇది తనకు అక్కడికి వెళ్ళి ఏదైనా ప్రసాదం చేయాలి, ప్రసాదాలు వండుకోవాలంటే అక్కడ ఒక పెద్ద చెట్లు ఉండేవండి, అక్కడే వంటలు చేసుకొని అది చేసేవారు. అక్కడ ప్రసాదం ఎట్టున్నటువంటిది అయితే మూతపడిపోయింది. కాలక్రమేణా ఏం చేశారంటే దుక్కు దున్నేటప్పుడు అది బయటపడింది అన్నమాట. ఆ తర్వాత దాన్ని అక్కడ ఆదాయం తెచ్చి పెట్టేశారు. ఎక్కువ కాదు ఇది అంటే ఇవన్నీ కూడా ఈ ఊరిలో ఎటు తవ్వినా ఏదో ఒక విగ్రహం బయటపడుతుంది. పురాతన విగ్రహాలు బయటపడుతూనే ఉంటాయి. ఈ దేవాలయం ప్రాంగణం ఉంది. 6వ శతాబ్దం నాటి శివాలయం. అనేక మంది విగ్రహమూర్తులు ఇక్కడ చూడొచ్చు మీరు. దేవాలయం చుట్టూరు కూడా చాలామంది స్వామివార్లు ఉన్నారు. అందరూ ఆదాయం లేనటువంటి ఆలయాలకి చేస్తున్నారు.